తప్పులేదు. ట్రైలర్ చూసిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ అట్లా అనుకోవడంలో తప్పులేదు. 'జాతిని ఢీ' అని. ఆ లెవెల్‌లోనే ఉంది మరి ట్రైలర్. మీకు ఓపెనింగే శాండల్‌వుడ్ స్మగ్లింగ్‌ల దగ్గర నుంచి మళ్ళీ ఒక్కసారి చిన్న గ్లింప్స్‌లో గతంలో జరిగింది చూపించడం. ఆ తర్వాత ఓపెనింగ్ 'బన్వర్లాల్' మీద చూపించడం. 'పుష్ప' లేడీ గెటప్ రెండోసారి ఉందని చూపించడం. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఫ్యూరియస్ మీకు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉత్తినే అనలా. మీకిప్పుడు ఈ వీడియో చేసే టైంకి ప్రపంచవ్యాప్త యూట్యూబ్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉంది. 'పుష్ప 2' ట్రైలర్. మీకు అర్థమవుతుందా? ప్రపంచవ్యాప్త యూట్యూబ్. ఇండియాలో థర్డ్ ప్లేస్ కాదు. ఇండియాలో ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అది చెప్పక్కర్లా ఉంటది ఖచ్చితంగా. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ చూసే వాళ్ళలో థర్డ్ ప్లేస్‌లో ట్రెండింగ్‌లో ఉంది 'పుష్ప' ట్రైలర్ ఇప్పుడు. ఇది చాలా పెద్ద రికార్డ్ అన్నమాట. జనరల్‌గా అట్లా వెళ్ళవు. ఇండియన్ సినిమాలు పోనీ పెద్ద పెద్ద హీరోలు అంటే హిందీ హీరోలు పోనీ ఎళ్ళాయని అనుకోవచ్చు. కానీ తెలుగు హీరోకి సంబంధించి అందులో ఒకే ఒక హిందీ సినిమా ఇప్పటివరకు హిందీలో ఒక సినిమా ద్వారానే తెలిసినటువంటి హీరోకి సంబంధించి ఇండియా లెవెల్‌తో పాటు వరల్డ్ లెవెల్‌లో ఎళ్ళిపోవటం. ఇది భారీ ఇక 'జాతిని ఢీ' అంటే అలాగే ఉంటది మరి. ట్రైలర్ చూసారుగా. సుకుమార్ ఏమంటున్నాడు చాలా మంది అల్లు అర్జున్ హేట్ చేసేవాళ్ళు. ఆ ఫస్ట్ పార్ట్ ఏదో తీసాడులే. సెకండ్ పార్ట్‌కి ఏదో క్యాష్ చేసుకోవడానికి తీస్తున్నారు. ఎలాగో దొబ్బుద్ది ఇది అనుకున్నాను. ఈ అమ్మ ట్రైలర్ చూస్తే ఒక్కొక్కడి మైండ్ తినేసిందసల. ఏంది ఇదేం ట్రైలరు ఈ లెవెల్‌లో ఉంది. అమ్మో! అసలు మేము అరాచకం. పీరియాడికల్ డ్రామాలు, ఈవెంట్ సినిమాలు ఎన్ని తీసుకున్నా దీని ముందు ఎందుకు పనికొస్తదిది. ఎంత కమర్షియల్ సినిమా అంటే అసలు హిందీ బెల్ట్ ఇక మీకు పూనకాలతో ఊగిపోతారిక. మామూలు పూనకాలతో ఊగరాళ్ళు. పిచ్చ పూనకం వచ్చేద్ది ఆళ్ళకి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ కమర్షియల్ సినిమాల కోసం ఆళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. 'పుష్పరాజ్' ఇక్కడే ఎలివేట్ అయిన 'పుష్పరాజ్' ఇంటర్నేషనల్ లెవెల్‌కెళ్ళి తనకు తీసుకురావాల్సిన డబ్బేదో తీసుకురావటం కోసం ఎళ్ళటం, అక్కడ ఫైట్‌లు చేయటం, డబ్బులు తెచ్చుకోవటం. వీటికి మించి ఇక్కడ ఒక హెలికాప్టర్ కొనటం, 2 సార్లు లేట్ గెటప్‌లేయటం ఇవన్నీ కూడా థియేటర్‌లో గూస్ బంప్స్ స్టఫ్. 'దేవిశ్రీ ప్రసాద్' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. 'రష్మిక మందాన' మీద అతను చూపించిన ప్రేమను చూపించారు. ఉత్తినే ఏదో ఫార్మాలిటీకి వైఫ్‌గా ఉండడం కాదు. 'బన్వర్లాల్' క్యారెక్టర్, 'ఫహద్ ఫాజిల్' అబ్బబ్బబ్బబ్బా! 'ఫహద్ ఫాజిల్' క్యారెక్టర్ అసల బీభత్సం ఇక. వాళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్‌లు ఇవన్నీ కూడా ఒక ఎక్సైటింగ్ ట్రైలర్‌ని తీసుకొచ్చి జనాల ముందు వదిలేసాడు సుకుమార్. 'పాట్నాలో' గూడా ఈ ఫంక్షన్ సూపర్ హిట్ అవ్వడం ఇవన్నీ చూసి, అమ్మో! పాన్ ఇండియాలో రాజమౌళి లేకుండా ఎదగడం అంటే అది అల్లు అర్జున్ వల్ల మాత్రమే సాధ్యం. ఇంకెవ్వడికి ఇది అయ్యే పని గాదు. ఇంకెవడున్నా సరే ఆడు లైట్ తీసుకోండి. 'పుష్ప' అనేది ఎలా అయితే 'ప్రభాస్‌ని' చూస్తే 'బాహుబలి' గుర్తొస్తదో, 'పుష్పయే' గుర్తొస్తది అల్లు అర్జున్‌ని చూస్తే. మనకు గాదు నార్త్ ఇండియా బెల్ట్. నార్త్ బెల్ట్ ఈరోజు థియేటర్‌లో ట్రైలర్‌లు చూస్తే పూనకాలతో ఊగిపోతున్నారు. నెక్స్ట్ థియేటర్‌లో సినిమా చూసి మెంటలెక్కిపోతారు. అసలు మీకెట్లా అనిపించింది ట్రైలర్? మీకు హానెస్ట్ ఒపీనియన్ ఇవ్వండబ్బా. హానెస్ట్‌గా చెప్పండి తప్పులేదు. మీకేమనిపించింది?